తీస్తున్నా అంటే తెలియదు నాకు కూడా. మాకు కూడా తెలియదు, ఫోన్ ఉందని తీస్తున్నాం. రేపు నా లైఫ్ లో ది బిగ్ డే అన్నమాట. నిన్న వీడియోలో తెలియదు అని చెప్పినావు కానీ అవలానా. మై డాడ్ ఈజ్ లైక్ హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాండీ డైరీస్. అక్కడ మోర్ లైట్ ఎక్కువ వస్తుంది. యా మోర్ లైట్. సారీ, వెనకాల చాలా మెస్సీగా ఉంది. ఆ లిప్స్టిక్ నీకు అంటే నేను బెటర్ ఫేస్ చేసుకు, నేను బెటర్ ఫేస్ చేసుకు. వ్లాగ్ రా. సారీ ఫర్గాట్. సో వ్లాగ్ ఎందుకు తీస్తున్నా అంటే తెలియదు నాకు కూడా. మాకు కూడా తెలియదు, ఫోన్ ఉందని తీస్తున్నాం. ఫోన్ అని తీస్తున్నాం గాయస్. అండ్ ఏం చేయాలో అర్థంగా బోర్ అవుతుంది మాకు. సో కాదు, ఇది బోర్ వీడియో గాయస్. మీ అందరు బోర్ కొట్టప్పుడు చూడండి ప్లీజ్. ఇంకా బోర్ కొడుతుంది. కాదు, రేపు చాలా ముఖ్యమైన రోజు మా లైఫ్ లో. ఎందుకు అని అడుగుతున్నారు. ఎస్బీఐ ఏటీఎం ఉంది, రేపు దొంగతనం వెళ్తున్నాం మేము. కాదు, రేపు ఇంపార్టెంట్ డే. సో అందుకని మా చెల్లి, నేను అంటే చెల్లి అంట కాదు, చెల్లి అంటే 2 months చెల్లి. సరే అక్కలే, మా అక్క వచ్చింది. చెల్లి బాగుంది, చెల్లి బాగుంది, చెల్లి ఫిక్స్ అయిదాం. ఓకే, మా అక్క వచ్చింది వాళ్ళ ఊరు నుంచి రేపటి కోసం అని చెప్పేసి. రేపటి కోసం రేపే బ్లాగ్ చేద్దాం అనుకున్నా గానీ ఆగట్లేదు మాకు. అరే వేసుకుంటారా మనని. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి అలాని కజిన్స్ తోని అవుటింగ్ కి వెళ్తున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నామో స్టే ట్యూన్. అయిపోయింది. సో రేపు ఏదో ఉంది మా అక్కకి. యాక్చువల్ గా రేపు నా లైఫ్ లో ది బిగ్ డే అన్నమాట. పెద్ద దినం అంటే సో నా లైఫ్ లో రేపు ది బిగ్ డే. అండ్ లైక్ ఇట్స్ ఎన్నో రోజుల కళ అని ఎక్కువ చెప్తున్నావు అని అనుకోకండి. చూసిన తర్వాత చిన్నగా అయిపోతుంది. కాకండి. సో ఇంకోటి ఏంటంటే టుమారో లైక్ మా మమ్మీ వాళ్ళకి ఇంకా చెప్పలేదు నేను. మా మమ్మీ వాళ్ళ సారీ. సో మా మమ్మీ వాళ్ళకి చెప్పలేదు మేము ఇంకా. అంటే లైక్ వాళ్ళకి కొంచెం డౌట్ ఉంది, నేను ఏదో చేస్తున్నాను కొంచెం డౌట్ ఉంది. బట్ తీసుకుంటున్న కారాన్ని ఈవెన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వాళ్ళకి అంత క్లియర్ గా తెలియదు అనమాట ఏంటి అనేది. మా చెల్లి కూడా బ్లాగ్ తీస్తుంది, బట్ తను అనుకుంటుంది అసలు ఏంటి అని అనుకుంటుంది. సో టుమారో చూడండి, సర్ప్రైజ్ గా ఫీల్ అవ్వండి. 4 చక్రాలు అంతే. స్ట్రాబెరీ సెలబ్రేషన్స్. మనకి ఎక్కడ పోయినా మ్యాచ్ ఉండాల్సిందే, అంతే కదా. ఫైనల్ మీరు ఏమనుకుంటున్నారు, గెలుస్తుందా గెలవదా? ఏదో ఆలోచిస్తుంది. 6 రేపటి కోసం. అప్పట్లో మరి బొట్టు సో మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రిసెప్షన్. మా అక్క వాళ్ళ ఫ్రెండ్ రిసెప్షన్ అని చెప్పి మా అక్క వాళ్ళ ఫ్రెండ్ రిసెప్షన్ అంటే మా అక్క వాళ్ళ ఫ్రెండ్ రిసెప్షన్ అంటే నాకు కూడా ఫ్రెండే, బట్ మా అక్కకి ఇంకా పెద్ద ఎక్కువ క్లోజ్ అన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాం. రెడీ అయ్యేది కూడా తీద్దాం అనుకున్నా కానీ నాకు అంత ఓపిక లేకుండా, సో తీయలేదు ఇంకా. చలో బాయ్. అండ్ మ్యాచ్ గైస్, ఇప్పుడే శ్రేయస్ డక్అవుట్ అయ్యాడు. సో గైస్, మేమైతే రెడీ అయిపోయినాము, ఇప్పుడు వెళ్తున్నాము. మా పేరెంట్స్కి తెలీదు, మా డాడీకి మా మమ్మీకి కూడా తెలీదు మేము ఎక్కడ తీసుకెళ్తున్నాము అనేది. యాక్చువల్గా మా చెల్లికి కూడా తెలీదు. తెలుసు గైస్, నిన్న వీడియోలో తెలియదు అని చెప్పినావు కానీ అవలానా. నిన్న స్టార్టింగ్ వీడియోలో ఫస్ట్ తెలుసు అని చెప్పి తర్వాత సెకండ్ క్లిప్లో తెలియదు అని చెప్పినావు.
సరే ఓకే గైస్ నాకు తెలీదు ఓకే ఎక్కడ మాత్రమో సో ఇక్కడ రెడ్ రెడ్ ఏంటిది అంటే నా ఫేస్లో బ్లష్ రియల్ బ్లష్ నా ఫేస్లో ప్రొడక్ట్స్లో ఏది కూడా నచ్చదు లైక్ ఎక్కువ మేకప్ బట్ లైక్ బ్లష్ మోర్ క్యూట్నెస్ అంటారు కదా అదే సో ఆల్ సెట్ టు గో బట్ ఇప్పుడు జస్ట్ ఓన్లీ సైన్ పెట్టడానికి మాత్రమే వెళ్తున్నాం అంతే ఇంకేం లేదు సైన్ పెట్టడానికి మాత్రమే వెళ్తున్నాం చాలా కష్టపడి చేశారు మాకు లైక్ మై డాడ్ ఈజ్ లైక్ ఎవర్ బీన్ సపోర్టర్ అండ్ మై మామ్ మేము ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నామంటే మా మమ్మీ డాడీ మా ప్రతి ఒక్కరి కారణం ఐ లవ్ దిస్ సో మచ్ మా డాడీ ప్రతి ఒక్కసారి చాలా సపోర్ట్ చేస్తాడు నాకు చాలా సపోర్ట్ అంటే చాలా చేస్తారు అంటే అందరు పేరెంట్స్ చేస్తుండొచ్చు బట్ ఐ కమ్ టు మై పేరెంట్స్ లైక్ మా మమ్మీ మా డాడీ నేను ఈ స్టేజ్ లో ఉండడానికి మా చెల్లె స్టేజ్ లో ఉండడానికి మా డాడీ నేర్పిన అమ్మకి గురువునవుతున్నా అడుగులు నడకలు మాకు కార్ అని చెప్పేసి అయితే మా అక్క ఇంట్లో నుంచి తీసుకెళ్ళింది కొత్త కార్ తీసుకుంటున్నాం అని చెప్పేసి సో మేము కార్ కోసం అనేది సైన్ పెట్టడానికి అయితే వెళ్తున్నాం అవునా అవునా నిజమా అవునా నిజమా తమ్ముడు మిఠాయి ఖాలో నీకు తెలుసా తెలుసా చెప్తుంది కెమెరామెన్ తిను నాన్న అది నేనే తినిపిస్తా ఉల్టా చేద్దాం దే అన్ని చూడు గైస్ నాకు తెలియని కూడా తెలియదు గైస్ మేము ఇల్లు తీసుకున్నాం ఫైనల్లీ డ్రీమ్ కమ్ ట్రూ మాకు అసలు తెలియని కూడా తెలీదు నేను ఎంత ఏంటి కంపెనీ ఏం లేదు అంత వస్తుంది ఒక్కసారి ఆలోచించు మీ ఎవ్వరికి తెలియకుండా నేను ఎంత టెన్షన్ పడి ఎంత ఏజ్ ఉంటే అయింటుంది ఒక్కరికైనా డౌట్ వచ్చిందా ఎంత ఏజ్ ఉంటే అయింటుంది అర్థం చేసుకున్నారా ఈ సోరూమ్కి రమ్మన్నారంటే మీరు అప్పుడే కదా సోమరి రాత్రి కాలు పోయే సోరూమ్కి కానీ మా మమ్మీ ఫస్ట్ చేతులు తీసుకొని మేము గొడవ పెట్టాం మా మమ్మీ నిన్న నాదన్నో కాలు
ఎంత వస్తుంది అమ్మా. కాదు అక్క నువ్వు పెట్టవా రిబ్బన్ కట్ అదే నాకు అర్థం కాలే. కాదక్క అక్క నువ్వు రిబ్బన్ కటింగ్ అన్నావు. నేను అదే కార్లో రిబ్బన్ కటింగ్ ఎక్కడ ఉంటుంది? లాస్ట్ టైం లేకుంటే ఉండే అన్న రిబ్బన్ కటింగ్ అన్న. రిబ్బన్ కటింగ్ ఎందుకు కార్? ఇప్పుడే మాట్లాడుకున్నాం. సుజాత నిలయమా మోహన్ రావు నిలయమా చెప్పడాడి రామారావు నిలయమా? యాక్చువల్గా అయితే పైసలు కంటే మొక్కున్నాం. నేను ఇల్లు తీసుకుంటే బోనం పెడతా మెగోసారి మొక్కున్నా అంటే నాది ఎప్పటి నుంచో కదా నాది. అది మేము ఇల్లు కొంటే ఖచ్చితంగా నేను మమ్మీ ఒకటే ఉంది ఒకటి ఇల్లు అయిపోతే ఇంకా అన్ని మోటార్ అయిపోతానే నాకు అన్ని అయిపోతాయి అని మంచి చెప్పినప్పుడు మమ్మీ ఆ ఇల్లు కొంత బోనం ఎత్తాం కానీ ఇల్లు ఒకటే అయిపోతే చాలు. బోనం ఎత్తాలని మొక్కుంది మమ్మీ. చంద్రబాబు ఏమన్నా ఖచ్చితంగా బోనం ఎత్తా మెగా వస్తాం మమ్మీ. నాకు పెద్ద మొక్క అది. లైఫ్ లో ది బెస్ట్ అచీవ్మెంట్ ఇది మనది. లైక్ మేము ఒక రెంట్ ఇంట్లో రెంట్ కట్టలేకుండా ఉంటుండే అలాంటిది టుడే వి హావ్ అవర్ హోమ్. లైక్ చాలా స్ట్రగుల్స్ తర్వాత ఐ నో దట్. ఎన్ని సామాన్ ఉంటుంది ఎన్ని కష్టాలు బాబా. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా. నీ ఎవరుంటారు మీద సుజాత మేడం అన్ని ఆర్డర్ సీరియస్ సుజాత ఎన్ని సామాన్ ఉండిపోయినా ఒక్క సామాన్ దీని 21 days సామాన్ ఉండిపోతే ఎంత బాగుంది. నా పిల్లలు వస్తువులు ఉంచుకోలేకపోయినా చాలా లైఫ్ లో ది బెస్ట్ నేను చేస్తానని. లైక్ అంతే. యు ఆర్ మై బెస్ట్ డాడ్ అండ్ యు ఆర్ బెస్ట్ డాటర్స్. కాదు గాయస్ నాకు అసలు తెలియదు. నేను కార్ అనుకున్నా కానీ ఇంత పెద్ద సర్ప్రైజ్ అయితే నిజంగా నేను అనుకోలేదు. అంటే నేనే ఇష్టపడాలి ఇవంతా సర్ప్రైజ్. సో ఇది ఎంట్రీ వీడియో అనమాట. మాకు అస్సలు ఐడియా లేదు. ఇంట్లో ఏం చెప్పిందంటే ఒక కార్ తీసుకుంటున్నా, ఆ కారు కంపెనీలో పెట్టి లైక్ క్యాబ్ లాగా చేద్దాము అని చెప్పేసి అన్నది. సో ఒక 1-2 months నుంచి చాలా టెన్షన్ పడుతుండే దానికోసం ఆమె. మాకు అస్సలు ఐడియా లేదు లైక్ ఇల్లు తీసుకుంటుంది అని చెప్పేసి. ఇగో వీళ్ళిద్దరు ఉన్నారు చూడు దొంగలు, వీళ్ళిద్దరికి మాత్రమే ఐడియా ఉంది. సో సరే కార్ ఆఫీస్ కంపెనీ ఇక్కడ మూవ్ చేసినారు అని చెప్తే సరే అని చెప్పేసి మేము వచ్చినాం అనమాట. నాకు అప్పుడే కింద డౌట్ వచ్చింది ఏంటి అపార్ట్మెంట్లో ఆఫీస్ ఏంటి అని. బట్ ఇల్లు అనేది అయితే అస్సలు స్ట్రైక్ కాలేదు. మీరు చూస్తే కానీ ఇక్కడ అర్థమవుతుంది. వాళ్ళు వచ్చి లైక్ అది బ్లాస్ట్ చేసినాక కూడా నాకు అర్థం కాలేదు. నేను మా అక్కని ఇంకా రిటర్న్ అంటున్నా ఏంటి పిచ్చిదన్న వీడియో ఎందుకు తీస్తలేవని. మా అక్క షాక్ ఉంది ఏంటి చందుకు తెలుసా అని. బట్ దాని తర్వాత మీకు నాకు అర్థమైంది ఇల్లు అని చెప్పేసి. ఫేస్ చూడండి నాది ఎట్లా అయిపోయిందో, మొత్తం కంప్లీట్లీ చేంజ్ అన్నమాట. సో నాకు ఏమీ అర్థం కాలేదు ఆల్ ఆఫ్ ఎ సడన్. ఎందుకంటే నేను తీసుకుందాం అనుకుంటున్నా ఇల్లు. అక్క కూడా సర్చింగ్ చేస్తుండే, నేను సర్చ్ చేస్తున్నాను అక్కకు తెలియదు, అక్క సర్చ్ చేస్తుందని నాకు తెలీదు. సో కోయిన్సిడెన్స్గా ఫస్ట్ అక్కకు దొరికేసింది కాబట్టి అక్క తీసేసుకుంది. సో మా గోల్ ఇల్లు తీసుకోవాలి ఫైనల్గా ఇద్దరికి గోల్ ఉండే అనమాట. సో అదైతే తీసేసుకున్నాము. ఎందుకంటే మా పేరెంట్స్కి మా ఓన్ హౌస్లో పెట్టాలి అనేది చిన్నప్పటి నుంచి మేము వచ్చేసి హైదరాబాద్కి 27 years. సో 27 years గోల్ అనమాట. ఫైనల్లీ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. అందరం చాలా ఎమోషనల్ అయిపోయినాము. అండ్ ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లనే. మీరు ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తూనే ఉండండి మాకు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను. సో గైస్, సో నచ్చింది కదా, నాకైతే చాలా నచ్చింది. ఇంకా వీడియోస్ ఇప్పుడు మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి అనమాట. సో అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Candy Diaries. Yes, bye.